మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు నిత్యము వస్తూ ఉంటాయి మనకి. సమాజంలో మనం ఒక్కళ్ళమే జీవించట్లేదు, వినాలి. సమాజంలో మనం ఒక్కళ్ళమే జీవించట్లేదు, మనతో పాటు ఇంకా కోటాను కోట్ల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈ సమాజంలో ఒకరికి సంబంధం లేకోకుండా జీవించాలంటే కుదరదు. కొన్ని సార్లు వృత్తిరీత్యా, వ్యాపారం రీత్యా, లేకపోతే చదువుల నిమిత్తం అనేకమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేయాలి. అందరూ ఒకలా ఉండరు, వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. నచ్చిన వారితో సహవాసం చేయాలి, నచ్చని వారితో అక్కడితో కట్ చేసి మన దారిన మనం వెళ్ళిపోవాలి తప్ప ఎవడి వల్ల అయినా చిన్న ఇబ్బంది కలిగితే వాడు సావాలని కోరుకోకూడదు, వాడిని చంపాలని అనుకోకూడదు. ఈరోజు ఊరికినే హత్యలు జరుగుతున్నాయి, చిన్న పనులకే హత్యలు జరిగిపోతూ ఉన్నాయి. మీరు గమనించండి, విపరీతముగా నరహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ చచ్చిపోయారు, అక్కడ చంపేశారు, ఇక్కడ చంపేశారు, బావిలో దోసేశాడు, కొండ మీద గింటేశాడు, నదిలో గింటేశాడు. వింటున్నామా లేదా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒకడు సావాలని కోరుకోవద్దని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది.